ఈరోజు వచ్చేసరికి మనకి నిఫ్టీ వచ్చేసి 461 పాయింట్లతో, సెన్సెక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 696 పాయింట్లతో పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు మనకి మార్కెట్ చాలా భారీగా పెరిగింది. దానికి కారణం వచ్చేసరికి యుఎస్ ఇరాన్ యొక్క డీల్ జరుగుతుందని, కుదిరితే ఈ శనివారం ఆదివారంలో కూడా జరిగేదానికి ఛాన్స్ ఉందని చెప్పి న్యూస్ రావడంతో ఈరోజు మనకు మార్కెట్ బాగా పెరిగింది. సో మనకి ఆటోమేటిక్ గా యుఎస్ ఇరాన్ యొక్క టెన్షన్ క్లియర్ అయితే మనకి క్రూడాయిల్ కూడా పడుతుంది. సో అందుకే ఈరోజు క్రూడాయిల్ కూడా చాలా తగ్గింది. క్రూడాయిల్ ఎక్కువ పడితే మనకు చాలా బెనిఫిట్, ఎందుకంటే మనం క్రూడాయిల్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. సో ఈ యుఎస్ ఇరాన్ యొక్క డీల్ కూరుతుందనే పాజిటివ్ హోప్ తో దానికి సంబంధించి ఇంకా కొన్ని పాజిటివ్ అంశాలు కలిసి రావడంతో ఈరోజు మనకు మార్కెట్ పెరిగింది. సో మరి డీల్ అవుతుందని చెప్తున్నారు, మరి చూడాలి. జరిగితే మాత్రం నిజంగా మార్కెట్ కి చాలా బిగ్ పాజిటివ్. ఈ శనివారం ఆదివారంలో జరిగితే మనకి మండే ఇంకా మార్కెట్ పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మార్కెట్ విశేషాలు. ఇంక పర్సనల్ నా అభిప్రాయం చెప్పాల్సి వస్తే నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ట్రంప్ గారి వైఖరి దాదాపు 2 years నుంచి చూస్తున్నాము. ఏదైనా సరే అయ్యేంత వరకు నమ్మకం లేదు. జరగాలని మనస్ఫూర్తిగా ఆశ ఉంది, బట్ అవుతుందని నమ్మకం అయితే ఖచ్చితంగా నేను నమ్మలే సిచ్యువేషన్. ఎందుకంటే ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి శనివారం ఆదివారం వస్తే ఆటోమేటిక్ గా ఏదో ఒక టాపిక్ నడుస్తుంది. డెఫినెట్ గా మండే వచ్చేసి దానికి ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆయన శనివారం ఆదివారం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. మరి శనివారం ఆదివారం డీల్ సంతకం అవుతుంది అంటున్నారు, అయితే మాత్రం చాలా బిగ్ పాజిటివ్. బట్ నిజంగా సంతకమే అవుతుందా లేకపోతే ఇంకేమన్నా పెంట పెడతాడో అర్థం కావట్లేదు. టైం బాగుండి నిజంగా యుఎస్ ఇరాన్ డీల్ సంతకం అయిపోతే బాగానే ఉంటది. అలాగే కొత్తగా ఇంకేది తెర మీద తీసుకురాకపోతే ఇంకా హ్యాపీ. ఆల్మోస్ట్ 2 years నుంచి చాలా మందికి రిటర్న్స్ ఏ రాలేదు, నిల్లే ఉంటాయి. నాకు తెలిసి మహా అయితే ఆయన ఇంకో 2 years ఉంటాడు. అట్లీస్ట్ ఈ 2 years అయినా సైలెంట్ గా ఉంటే ఎంతో కొంత సంపాదించుకుంటారు. ఆయన అయితే మార్కెట్ మీద పగబట్టాడో లేకపోతే ఎవరి మీద పగబట్టాడో తెలియదు, కానీ ఆయన వచ్చేప్పుడు నుంచి మార్కెట్ అయితే మైనస్ లో నడుస్తుంది. సో ఈ సిచ్యువేషన్. సో ట్రంప్ గారి గురించి 2 days చూస్తున్నాం కాబట్టి నాకైతే పాజిటివ్ హోప్ కలగట్లేదు. బట్ పెరిగితే మాత్రం ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇది ఈ మార్కెట్ విశేషాలు, అలాగే పర్సనల్గా నా అభిప్రాయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి. మళ్ళీ మండే వీడియోతో కలుద్దాం.